శ్రీ లలితాంబికాదేవి జ్యోతిష్య పీఠం. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో, వ్యవసాయంలో నష్టాలు రావడం, శత్రుభయం, నరదిష్టి, నాగదోషం. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీరు ఏమీ చెప్పవద్దు అన్ని గురువు గారు చెప్తారు. గురూజీ శ్రీ గురవయ్య స్వామి గారు. ఫోన్ నంబర్ 89881844. ఈ రోజున వీరిని ఒకరు భారీ మోసం చేయబోతున్నారు. ఎవరు ఆ ఒకరు? ఈ రోజున గోచర రీత్యా ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో చూసి తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రోజున మీ పతి పత్నిల మధ్య శారీరక సంబంధం కలిగిన ద్రోహం మాత్రమే కాదు, ఆర్థికంగా కావచ్చు, భావోద్వేగంగా కావచ్చు, స్నేహ సంబంధాల స్థాయిలో కావచ్చు, మీరు అండగా ఉండాలి అనుకున్న వ్యక్తే అడ్డదారులు కూడా తీయడం జరగొచ్చు. ఈ మోసం ఈ రోజున మీకు జరగనుంది. దీనివల్ల నమ్మకం అంటే నమ్మిన వారిపై ఉన్న అభిమానం పతనమయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వ్యక్తి మీపైన అర్థం లేని అభియోగాలు వేయడం ప్రారంభిస్తారు. ఫోన్లను దాచడం, గోప్యత ఎక్కువ అవ్వడం, నిదానంగా వారి వ్యక్తిగత సమాచారం మీకు అందకుండా చేస్తారు. పనిలో ఎక్కువ ఆలస్యం, అజ్ఞాత కాల్స్, ఇంటి పని, ఆఫీస్ పని పేరుతో వస్తాయి. ఇక మీ యొక్క మాటలు పట్టించుకోకపోవడం, చాలా కూల్గా వ్యవహరించడం మొదలవుతుంది. ఈ రోజున స్పష్టంగా ఈ మార్పు కనిపిస్తుంది. ఈ లక్షణాలు పట్టించుకోకపోతే ఒక పెద్ద మోసం జీవితాన్ని కలతపరుస్తుంది. మీ ఇంట్లో నమ్మిన వ్యక్తి, జీవిత భాగస్వామి లేదా బంధువు లేదా మీ బ్యాంక్ అకౌంట్స్, మీ పాస్వర్డ్లు, మీ సంపాదన మీద పట్టు పొందుకునేందుకు తీవ్రంగా ప్రణాళిక చేస్తున్నారు. ఒక అన్య వ్యక్తి అంటే మీ యొక్క పాత స్నేహితుడు మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీ భార్య లేదా భర్తతో సంబంధం ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఒకసారి మీరు పనిలో లేకపోయినా సమయంలో మీ ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్, విలువైన వస్తువులు చాలా వరకు హరించబడొచ్చు. ప్లాన్ ప్రకారం జరుగుతుంది. శని భగవానుడు ఈ రాశిలో ఉండడం వల్లే ఈ విశ్వాస పరీక్షలు తీవ్రంగా ఉంటాయి. మీరు నమ్మిన వారే మిమ్మల్ని ఈ రోజున అతిగా మోసం చేయబోతున్నారు. మాయ, మోసం, మానసిక గందరగోళానికి రాహువు కారకుడు. 3వ స్థానంలో ఉండడం వల్ల ఈ దుష్ప్రభావం బంధువుల రూపంలో వస్తుంది. భావోద్వేగాలు అణచివేయడం, సందేహాలు, నిశ్చయాలు కలగడం మొదలవుతుంది. మీలో అస్థిరత పెరుగుతుంది. ఈ యొక్క అపాయాన్ని నివారించాలంటే ఖచ్చితంగా పూర్తిగా నిశ్శబ్దంగా పరిశీలించండి. ఏమీ ఎవరిని అనకండి. వాళ్ళ ప్రవర్తన, మాట్లాడే తీరు గమనించండి. లింకులు, పాస్వర్డ్లు అన్ని కూడా మార్చేయండి. ఇంట్లో డాక్యుమెంట్స్ ని సురక్షితంగా దాచండి. నేరుగా ఎదురుగా ప్రశ్నించకుండా ఎవరితో అయినా స్నేహంగా మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న వారిపై డీటెయిల్డ్ నోట్స్ పెట్టండి. ఎప్పుడు వస్తున్నారు, వెళ్తున్నారు, ప్రతిరోజు ఉదయం 6:30 ఓం శనైశ్వరాయ నమః అనే జపాన్ని 108 సార్లు పఠించండి. శని దోషం తప్పకుండా తొలగిపోతుంది. మిమ్మల్ని మోసం చేయాలి అనుకునే వారి యొక్క ధైర్యాన్ని పోగొడుతుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు దీపం వెలిగించండి. ముఖ్యంగా నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. నిత్యము హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ రోజున ఎవరిని నమ్మి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఆపత్కాలమున ఒక వ్యక్తి సాయం కూడా అందుతుంది. వారి యొక్క సాయాన్ని కూడా పరోక్షంగా మార్చే పద్ధతిన శత్రువులు ప్రయత్నిస్తున్నారు. మీరు మౌనంగా ఉండి ఆలోచించి మీ యొక్క పరీక్షలో నెగ్గే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది.